హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపాన్య వ్లాగ్స్. సో గైస్, ఇప్పుడు మనము గోల్కొండ ఫోర్ట్లో ఉన్నాం. ఇది ఫోర్ట్. సో పుట్టి వెంకీ ఆర్ అసిస్టింగ్ మీ. సో ఇప్పుడంతా తిరగనికి వచ్చినాము. పుట్టిని మా అత్తని చించని మేమందరం అయితే చూస్తున్నాం కదా, చిన్నప్పుడే చూస్తున్నాము. సో ఇప్పుడు మా అత్తని మా పుట్టిని చేయించడానికి తెచ్చినాము. పైకి ఎక్కాలా, ఎక్కుతా అన్నారు, చూద్దాము. సో బిస్కెట్స్ చిప్స్ అన్నీ ఎనర్జీ తెచ్చుకొని కానీ పెట్టుకున్నాము. సో స్టార్ట్ చేద్దాం. అంతా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసిండొచ్చు గోల్కొండ ఫోర్ట్. చాలామంది ఇక్కడ ఉంటూ ఎవరు ఫోర్ట్ వెళ్ళలేదు. సో చూపిస్తాము, అట్లనే బెంగళూరు వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. సో కమ్ లెట్స్ గో గైస్. ఇది టికెట్ కౌంటర్. సో మా అత్త టికెట్స్ తీసుకున్నారు. ఇవి టికెట్స్. అత్త ఎన్ని టికెట్స్? 7 tickets, ఎంత ఒకటి? 25 rupees. ఓకే, అంతేనా? చలో పోదాం. టికెట్స్ For Indian తీసుకున్నాము. citizen, ఇండియన్ for Indian citizen it is 25 rupees, and ఫారినర్స్ కి foreigner 200. 200. అంతే, ఢిల్లీలో కూడా అంతే ఉండే. Yeah. టికెట్ చెకింగ్. మేడం, దిస్ ఇస్ ఎంట్రీ. సో గైస్, ఇక్కడ ఈ ప్లేస్ లో క్లాప్ కొడితే అక్కడెక్కడో పైన రాజు ఉంటే వానికి వినిపిస్తున్నాయంట. సో వాళ్ళ ఇన్ఫార్మర్స్ అంతా ఉంటారు కదా. సో ఇక్కడ అదేదో టెక్నాలజీ అప్పుడే ఏదో సైంటిఫికలీ ఇక్కడ క్లాప్ కొడితే పైన రాజు అక్కడెక్కడో పైన ఉంటే అక్కడ వినిపిస్తున్నానంట. సి సమ్మన్ హాస్ కమ్ అనేసి. సో గైస్ చూడండి, ఇక్కడ నుంచి ఫోర్ట్ ఇలా ఉందన్నమాట. క్లైమేట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. వర్షం పడేలాగా ఉంది. సో ఇది ఇలా ఉంటుందన్నమాట ఫోర్ట్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అంత పైకి ఎక్కాలి. సో లెట్స్ గో. భలే ఉంది గైస్, వెదర్కి గ్రీనరీకి ఫోర్ట్ మస్తు కనిపిస్తుంది. చాలా మూవీ షూటింగ్స్ ఇక్కడ అయింది, చాలా. లైక్ మగధీర, పంచదార సాంగ్, మళ్ళీ పోకిరి, మళ్ళీ పంచదార బొమ్మ. యా, ఇక్కడే పంచదార బొమ్మ సాంగ్ ఇక్కడే. అక్కడ అంతా మళ్ళీ పోకిరి మూవీ. దిస్ ఇస్ తారామతి మాస్క్ అంట. అక్కడ అది ఉన్నది తారామతి మాస్క్ అంట. సో ఇక్కడ చూడండి రాసినాము. ఇక్కడ పాస్ చేసుకొని చదువుకోండి. సో ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ నిల్చొని అక్కడ ఉంది కదా, అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఇన్ఫార్మర్ ఉంటాడంట. సో ప్రతి దగ్గర ఒక్కొక్క ఇన్ఫార్మర్స్ని పెట్టి అప్పుడు కమ్యూనికేషన్స్ అవుతుండే ఇక్కడ. చాలా భయంకరంగా ఉంది గైస్. చీకట, రాళ్ళు. గైడ్ తీసుకొని ఉంటే ఇన్ఫర్మేషన్ తెలుస్తుండే, బట్ మనము కదా, గైడ్ అవసరం లేదు. సో మేమే తెలుసుకొని చెప్తున్నాం. ఈ కార్నర్లో మాట్లాడితే
ఆ కార్నర్ వినిపిస్తుంది. సో మళ్ళీ ఈ కార్నర్లో మాట్లాడితే ఈ కార్నర్లో వినిపిస్తుంది. సో వాళ్ళు ఎవరో అదర్ టూరిస్ట్ ట్రై చేస్తున్నారు. ఇక్కడ మాట్లాడుతున్నారు, ఇక్కడ మాట్లాడుతున్నారు. అది ఎంత వర్కౌట్ అవుతుందో వాళ్ళకే తెలుసు. వినిపిస్తుందంట. చూడండి, మా చెల్లి మా అత్త కూడా ట్రై చేస్తున్నారు. మాకు అన్ని వినిపిస్తున్నాయి మాటలు మేవి. మెల్లగా మాట్లాడండి. మమ్మీ ట్రై చేస్తుంది గైస్. మమ్మీ మెల్లగా మాట్లాడు. ఏముంటాయి ఇవాళ, ఏం వండినావు, నేను ఈ కూర వండినా, అట్లే మాట్లాడండి. సీరియస్లీ వినిపిస్తుందా? నాకు వినిపిస్తుంది. వినిపిస్తుంది, ఫోన్లో మాట్లాడినట్టు వినిపిస్తుంది. యాక్చువల్లీ ఫోన్లో మాట్లాడినట్టు క్లియర్గా వినిపిస్తుంది, ఆ మూలకి ఆ మూలకి. అంటే ఆ జమానా టెలిఫోన్ అన్నమాట ఇది. నైస్ నైస్. గైస్ చూడండి, హైదరాబాద్ సిటీ అంతా కనిపిస్తుంది. మేము ఇంకా సగం దూరం కూడా రాలేదు, కొంచెం స్టెప్సే. సో ఇది వ్యూ. పైకి వెళ్తే ఇంకా భలే ఉంటుంది. పైకి వెళ్ళినాక చూపిస్తా మంచి వ్యూ. చలపుటి. సో గైస్ చూడండి, ఇది ఏదైతే ఉంది ఇది అప్పటి కాలం స్టోర్ రూమ్ అంట. సో అంతా గ్రెయిన్స్, బియ్యము, పప్పులు అన్నీ ఇక్కడ స్టోర్ చేస్తుందంట. దట్ టైం స్టోర్ రూమ్. గోల్కొండలో ఒక టెంపుల్ ఉంది, అదే టెంపుల్ దుర్గామాత టెంపుల్ అంట. సొత్త ఏంటి దీని గురించి స్పెషల్? ఇది మాతా టెంపుల్ అమ్మ. ఆషాఢ మాసంలో ఇక్కడ ప్రత్యేకం. ఫస్ట్ బోనం హైదరాబాద్లో బోనాల పండుగ హైదరాబాద్లో బోనాలు. ఆషాఢ మాసంలో ఫస్ట్ బోనం ఇక్కడ ఎక్కుతుంది. ఓకే. అమ్మవారికి ఫస్ట్ ఎన్ని వారాలు, 4 వారాలు 4 వారాలు బోనాలు కింది నుంచి బోనం తయారు చేసుకొని పైకి వచ్చి బోనం సో అమ్మవారికి ఇక్కడ బోనం ఎక్కిస్తారు. కింది నుంచి స్టెప్స్ అంతా ఎక్కి సాక తెస్తాము, అదే బోనం ఎత్తి ఇక్కడ తీసుకొని వస్తాము. సో కింది నుంచి నడుచుకుంటూ వస్తారు అందరూ. సో అత్త చెప్పినట్టు ఇక్కడ ఫస్ట్ బోనం ఎత్తుతారు. బోనాల్లో ఫస్ట్ బోనం ఇదే గుడిలో స్టార్ట్ అవుతుంది ఆషాఢ మాసంలో. సో బోనాలు హైదరాబాద్ వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. ఇట్స్ తెలంగాణ ఫెస్టివల్, జాతర అంతా. సో ఆ బోనాల టైంలో ఫస్ట్ బోనం వచ్చేసి ఈ గుడి నుంచి ఎత్తుతారు. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో అది టెంపుల్. బారాదారి దర్బార్ అంట. సో ఇది ఇక్కడ గుడి ఉంది,
గుడి నుంచి ఇట్లా వస్తే వరదారి దర్బార్. సో ఇది అప్పటి కాలంది దర్బార్. సో దాని గురించి ఇక్కడ ఉంది. ఇన్ఫర్మేషన్ కావాలంటే పాజ్ చేసి చదువుకోండి. సో గైస్ అందరు రామదాసు మూవీ చూసిండొచ్చు. సో ఇదే ఆ ప్లేస్. సో ఇది కారాగృహం, నాట్ కారాగృహం. సో ఇది అన్నమాట. సో ఇక్కడ హోల్స్, ఇది అక్కడ ఆ హోల్స్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి రామదాసుకి ఫుడ్ సప్లై అవుతుంది అనమాట. రామదాసు మూవీ చూస్తే ఐడియా ఉంటుంది మీ అందరికీ. సో కింద కారాగృహంలో పోదాం రండి. చూడండి గైస్, ఇదే కారాగృహం. చూడండి ఇక్కడంతా మెన్షన్ ఉంది, పాస్ చేసి చదువుకోండి. సో లెట్స్ ఎంటర్ ఇన్ టు ద ప్రిజన్. ఇది ప్రిజన్. రామదాసుని కానీ ఇక్కడ బంధించారు. సో గైస్ మీకు అక్కడ కనిపిస్తుంది అనుకుంటా, ఇది అంతా రామదాసు చెక్కింది. సో అక్కడ పైన ఇక్కడ నుంచి ఫుడ్ సప్లై అవుతుంది అన్నమాట రామదాసుకి. ఇది ఇక్కడ కూర్చొని ఖాళీ టైంలో అంత చెక్కి పెడుతుంది. గైస్ అది చూడండి, స్టోన్ మీద స్టోన్ ఇట్లా ఒక స్ట్రక్చర్ లాగా ఫామ్ అయింది. ఇంత చిన్న చిన్న స్టోన్ మీద ఇంత పెద్ద స్టోన్. నేచర్ ఇస్ గ్రేట్, నైస్. ఇప్పుడు దిగుతున్నాం. ఇంతసేపు ఎక్కినాము, ఇప్పుడు దిగాలి. పుట్టి టైర్డా? ఏం లేదమ్మా, నేనైతే టైర్డ్. సో మొన్ననే తిరుపతి కొండలు ఎక్కి దిగి రికవరీ అయినా. ఇలా స్టెప్స్ కూడా చూడండి ఈవెన్గా లేదు. కొన్ని స్లోప్ ఉంది, కొన్ని సాఫ్ట్ ఉంది, జారుతుంటుంది. చూడండి స్టోన్స్ ఎట్లున్నాయి, చాలా సాఫ్ట్, చాలా స్లిప్పరీ ఉంది. జారితే కిందనే కలవాలి మళ్ళీ. ఏమన్నా ట్రై? ఇక్కడ ఉంటే నేను నొక్కేస్తా, ఒకటేసారి జారికనే వెళ్ళు. ఇక్కడ పనుకో నువ్వు, అక్కడ నేను మళ్ళీ నేను బెంగళూరు తీసుకెళ్ళాలి కదా పుట్టి, ఎట్లా? నేను వెళ్తా ఒక్కదాన్ని. ఓకే డన్. గాయ్స్ చూడండి, ఇది వచ్చేసి అప్పుడు టైం బావి. సో పైన ఉన్న రాజాలకు, రాణిలకు అందరికీ వాటర్ సప్లై కావాలంటే ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు చాలా గలీజ్గా అయిపోయింది, గ్రీన్ ఆల్గే అంతా ఫామ్ అయిపోయింది. నీళ్ళు ఉందో లేదో కూడా తెలియదు, నాకు అంతా ఆల్గేనే కనిపిస్తుంది. సో ఇది ఇంత పెద్దగా ఉంది బావి, ఇంత పెద్ద బావి, నైస్. సో ఇక్కడ నుంచి అంత పైకి వాటర్ సప్లై అవుతుందంట. ఇది ఇంకో బావి, ఇది అందరు సోల్జర్స్ కోసం అంట. ఇది చిన్న బావి, ఇక్కడ ఇది సోల్జర్స్ యూస్ చేసే బావి. అక్కడ అదే పెద్ద బావి. అక్కడ లోపల అక్కడ సోల్జర్స్ అంతా ఆ హోల్లో గన్ పెట్టేసి వాళ్ళు ఎవరైనా అటాక్ చేసే వాళ్ళు ఉంటే అక్కడ కాపలా కాసేవాళ్ళు అనమాట. అక్కడ లోపల గన్స్ పెట్టి మెయిన్గా ఔరంగజేబ్ వచ్చి ఇక్కడ
ఫోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు అప్పుడు అది మెయిన్ ఎక్కువ యూస్ అయింది అక్కడ అనమాట. సో ఔరంగజేబ్ ఫాట్ చేశాడు కానీ ఆయన కూల్చలేకపోయాడు ఆ గోడలని, అంత స్ట్రాంగ్ వాల్స్. ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అయింది వచ్చేసి 18 2025లో ఉన్నాం మనము. 18th సెంచరీలో అయింది. ఇప్పటికీ రాళ్ళు గోడలు ఎంత స్ట్రాంగ్ చూడండి. ఆ గోడలు ఎట్లున్నాయి, ఎట్లా స్ట్రక్చర్, ఎట్లా అంతా క్రేజీ. ఫోర్ట్ చేయడం మజాకా, ఎంత తెలివి ఉండాలా. అందుకే షాజహాన్ తాజ్మహల్ చేసినోళ్ళని చేతులు నరికేసిండు పాపం, మళ్ళీ ఇంకో తాజ్మహల్ కట్టేస్తారని. సో గైస్, గోల్కొండ ఫోర్ట్ అంతా తిరిగి కిందికి దిగినాం. ఇప్పుడు కొంచెం లంచ్ చేసుకొని తిని విల్ బీ హెడింగ్ టువర్డ్స్ లుంబిని పార్క్. సో రండి, లుంబిని పార్క్లో కలుద్దాం.